హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో పాండిచ్చేరిలోన ఒక బెస్ట్ ప్లేస్ తెలుసుకుందామండి. బీచెస్. బీచెస్ అనగానే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటది కదండీ! ఆ బీచ్ చూడటం, అక్కడ స్పెండ్ చేయటం. నాకైతే బీచెస్ అంటే చాలా ఇష్టమండి. అసల చెప్పాలంటే పిచ్చి అని చెప్పొచ్చండి. బీచ్‌లు చూస్తే ఏంటో అదొక తెలియని ఆనందం ఉంటుంది. మీలో ఇలాగా చాలామందే ఉండుంటారు. బీచ్ అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. సముద్రం చూస్తే చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుందండి. పాండిచ్చేరిలోని కొన్ని చాలా బీచెస్ ఉన్నాయండి. సెరెనిటీ బీచ్ అని, అరోవిల్లా బీచ్ అని, ప్రొమైడ్ బీచ్ అని, న్యూ బీచ్, మళ్ళీ రాక్ బీచ్ ఇలా చాలా బీచెస్ ఉన్నాయండి. పారడైస్ బీచ్. ఎల్డెన్ బీచ్ ఇవన్నీ చాలా బీచెస్ ఉన్నాయండి. పాండిచ్చేరిలో కవర్ చేయాలంటే ఒక చాలా ప్లేసెసే ఉన్నాయి. అండ్ అందులో చాలా బీచెసే ఉన్నాయండి. ఇదొచ్చి మనకి రాక్ బీచ్ అండి. ఇక్కడ ఫోటో షూట్స్‌కి ఆటిలకి చాలా బావుంటుంది. ఈ రాక్స్ ఉన్నాయి కదండీ! అటువైపు సైడ్ అంతా మనకి స్విమ్మింగ్ ఎలో లేదు. ఓన్లీ ఈ కొంచెం పార్ట్‌లోనే మనం స్విమ్ గాని లేకపోతే కొంచెం కాళ్ళు అవి తడుపుకోవడం గాని, అక్కడ స్పెండ్ చేయడం ఈ ప్లేస్ మాత్రమే ఎలో చేశారండి. ఈ ప్లేస్‌లో అయితే కొంచెం మనకి లోతనేది తక్కువుంటుందండి. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది చూసారు కదండీ! ఇప్పుడు యాక్చువల్‌గా ఆ బ్రిడ్జ్ చాలా బావుండేదంటండి. ఆ చివరి వరకు కూడా వెళ్ళి మనకి ఈ సముద్రం అంతా చూడటానికి వ్యూ ఫోటోస్ తీసుకోవడానికి ఉండేదంటండి. మనకి తర్వాత తర్వాత చాలామంది అక్కడ సూసైడ్ చేసుకోవడం అండ్ కొంచెం మంది ఇలా చేయటం వల్ల అది స్టాప్ చేశారండి. అండ్ తర్వాత 2022లో వచ్చిన సైక్లోన్‌కి ఆ బీచ్ మొత్తం ధ్వంసం అయిపోయిందండి. సో, అసలక్కడికి ఎలో చేయటం లేదు. అక్కడ కొంచెం మంది పీపుల్ అనేది వెళ్లారు. సో, మేము కూడా వాళ్ళని అడిగాము పర్మిషను. ఫోటోస్ అది తీసుకోవడానికి ఎలో చేస్తారా అంటే, అది ఓన్లీ వర్కర్స్‌కి అక్కడ ఓన్లీ ఉన్న స్టాఫ్స్‌కి మాత్రమే అవి ఎక్కడానికి ఎలో ఉందంటండి. మిగతా ఎవరికీ ఎలో చేయట్లేదంట. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. వెళ్ళకుండా ఉండటానికి రిక్వెస్ట్ చేశాము. కానీ వద్దన్నారు. ఒకళ్ళు అలో చేస్తే అందరిని అలో చేయాల్సొస్తుందని మొత్తం స్టాప్ చేశారండి. సో, ప్లేస్ అయితే చాలా వండర్‌ఫుల్ అండి. రాక్ బీచ్ అయితే చాలా నచ్చింది. అసలు చూడటానికైతే అద్భుతంగా ఉంది. మీరు కూడా పాండిచ్చేరి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి కవర్ చేయాల్సిన ప్లేస్‌లో ఈ రాక్ బీచ్ అండి. చాలా ఎంజాయ్ చేశాను. మా బాబయితే ఇంకా ఎంజాయ్ చేశాడు. ఇసుకలో ఆడుతూనే ఉన్నాడు. ఆ షెల్స్ అన్నీ నాకు కలెక్ట్ చేసి ఇచ్చాడండి. చాలా షెల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద షెల్స్ ఉన్నాయండి. అండ్ వెరైటీ వెరైటీ షెల్స్ కూడా ఉన్నాయి. ఇంకా శంకులు ఇలాంటివి మాకు చాలా దొరికాయి. మేము ఇసుకలో చాలా సేపు ఆడుకున్నాము. అండ్ రాక్స్ దగ్గర కూడా చాలా ఆడుకున్నాము. అండ్ బాగా స్పెండ్ చేశామండి టైమ్ పాండిచ్చేరిలో. కాకపోతే అక్కడ బాగా హ్యూమిడిటీ ఉంటుందండి. బాగా ఎండగా ఉంది. మనం కొంచెం క్యాప్స్ అలాంటియి పెట్టుకు వెళ్తే మంచిది. పాండిచ్చేరి ఎలా అయినా చాలా హీట్‌గా ఉందండి. ఆహ్, సాయంత్రం అయితే కొంచెం చల్లగాలి అవన్నీ ఉంటుంది. నైట్ టైమ్ ఈ బీచ్ వ్యూ ఇంకా బావుంటుందండి. లైటింగ్స్ ఉంటాయి ఫుల్‌గా బీచ్ రోడ్ అంతా. వాకింగ్ చేస్తారండి. అందరూ వాక్ చేసుకుంటూ, ఆ బీచ్ చూసుకుంటూ, ఆ రాళ్ళ దగ్గర కూర్చొని స్పెండ్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ ఇలా చాలా మందుంటారండి. నైట్ టైమ్ అయితే ఇంకా బావుంటుందండి. పగలు కొంచెం ఎండగా ఉండడం వల్ల కొంచెం పీపుల్ అనేది తక్కువ మంది ఉన్నారు. అండ్ మా బాబయితే ఇసుకతో తెగ ఆడాడండి. ఆ వాటర్‌లోకెళ్ళటానికి లేదని కొంచెం ఫీలయ్యాడు. అండ్ ఆ చివర అయితే మనకు వాటర్‌లోకి వెళ్ళటానికి ఉందండి. కానీ మేమెక్కువ హ్మ్. వాటర్‌లోకి దిగలేదు. అక్కడ సాండ్ దగ్గర అయి మాత్రమే ఆడుకున్నాము. కానీ వీలుంటే వన్ డే మొత్తం పాండిచ్చేరి అంతా కవర్ చేయగలిగితే హ్యాపీగా చాలా బీచెస్ అనేవి కవర్ చేయొచ్చండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫుల్‌గా వీక్షించండి.